ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 8వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసినట్టయితే ఇండియాకి సంబంధించిన స్టాక్స్ యూఎస్లో లిస్ట్ అయి ఉంటాయి. మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి కాబట్టి ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసి దాని యొక్క సెంటిమెంట్ అనేది ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ ఫ్లాట్గా ఉంది. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏమర్థమవుతుందంటే బ్యాంకుల్లో కొంత ప్రెషర్ ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో ఏడీఆర్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. క్లియర్గా మనకి ఐటీ సెక్టార్లో కొంత బౌన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫోసిస్ చూడండి 1.21% పెరిగింది, విప్రో 2.15% అనేది ఇంక్రీజ్ అయింది. కోర్స్ ఫార్మాకి సంబంధించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా 1.78% అనేది పాజిటివ్గా ఉంది. సో ఏడీఆర్స్ నుంచి బ్యాంక్స్లో కొంత ప్రెజర్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఫార్మా ఇక వచ్చేసరికి ఐటీ సెక్టార్లో కొంత రికవరీ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ, మెటా, రియాలిటీ, మీడియా అన్నీ కూడా బ్లీడ్ అయినాయి. కోర్స్ ఎఫ్ఎంసీజీ మాత్రం లీస్ట్గా ఇంపాక్ట్ అయింది. కోర్స్ ఐటీ కూడా లీస్ట్గా ఇంపాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద 100% ఇండిసెస్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే హాంకాంగ్ టాప్ లూజర్గా 14% దాకా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. రష్యా నెగిటివ్గా ఉంది. యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ అయితే తగ్గింది. సౌత్ కొరియా స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక వాటిని మినహాయిస్తే లండను, జర్మను, ఫ్రాన్సు, యుఎస్ 500, చైనా A50 ఫ్యూచర్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్, యూరప్, ఏషియా మార్కెట్, జపాను పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఏషియాకి సంబంధించిన నిక్కీ 5.53% టాప్ గెయినర్గా ఉంది. సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది, కొద్దిగా అన్నమాట. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే యాపిల్, హోమ్ డిపో, ట్రావెలర్స్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లో Amazon.com, జేపీ మోర్గాన్, బోయింగ్, సేల్స్ ఫోర్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్లో అంత సిగ్నిఫికెంట్ బౌన్స్ అయితే ఏం కనిపించలేదు. ఇక కమోడిటీస్ అనేది కూడా మనం ట్రాక్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఈరోజు చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ మనకి ప్రస్తుతం అయితే స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ 1.24% గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున గోల్డ్, సిల్వర్ కూడా హ్యూజ్గా డ్రాప్ అయిపోయినాయి. ఈరోజు అయితే స్లైట్ గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. కాపర్ మాత్రం స్టిల్ నెగిటివ్గా ఉంది. యూఎస్కి సంబంధించిన సోయాబీన్స్ అయితే స్లైట్ గ్రీన్లో ఉన్నాయి. ఎనీహౌ బ్రాడర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమోడిటీస్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేశారు. ఈరోజు స్లైట్గా రికవరీ అనేది చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు కూడా ఎటువంటి ఈవెంట్స్ కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈ వీక్ మనం చూసుకున్నట్టయితే అంటే వెన్స్డే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. దాని తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో ఏ విధంగా ఉంటాయనే డేటా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూఎస్ టారిఫ్ వల్ల హెవీగా మార్కెట్స్ అనేది బ్లీడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. చాలా కంట్రీస్ ఏంటంటే యూఎస్తో నెగోషియేషన్స్కి సిద్ధంగా ఉన్నట్టు మనకి సంకేతాలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా అప్ స్వింగ్లో కనిపించినాయి. ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి. మనప్పురం, హిందుస్థాన్ కాపర్, బిర్లా సాఫ్ట్ అనేది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ నేషనల్ అల్యూమినియం సేల్ అనేది కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజు అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. బట్ బ్రిటానియా, హిందుస్థాన్, యూనిలివర్ మాత్రం మైల్డ్ గ్లెయిన్తో క్లోజ్ అయినాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎఫ్ఎంసీజీ కాబట్టి నిత్యావసర వస్తువులు ఈ యొక్క సెంటిమెంట్లో దీంట్లో పెద్దగా సెల్లింగ్ అయితే జరగలేదు. ఇక ట్రెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్ అన్నీ కూడా దాదాపుగా ఏంటంటే నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. నిన్నటి రోజున ఏ ఒక్క కంపెనీలో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అయితే కనిపించలేదు. ఢిల్లీ హరీలో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు చూపిస్తుంది. సీమెన్స్, ట్రెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఫసిస్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. సెయిల్, జిందాల్ స్టీల్, టాటా మోటార్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. సో నిన్నటి రోజున ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేశారు, వాళ్ళ పొజిషన్స్ ఏంది అనేది ఇంటర్ప్రిటేషన్ చేసినట్టయితే షార్ట్ సైడ్ 64% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ 0.47%, సిగ్నిఫికెంట్ షార్ట్ 31%, లాంగ్స్ వచ్చేసరికి 2.8% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా కిందకి వెళతాయేమో అన్న ఫియర్ అయితే పార్టిసిపెంట్లో కనిపిస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్ అండ్ వాల్యూమ్స్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ చూసినట్టయితే
నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. ఎట్లా అంటే ఓపెనింగ్ నుంచి గ్రీన్లో క్లోజ్ అయింది, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి. బట్ ప్రీవియస్గా క్లోజింగ్ కంటే కూడా కింద క్లోజ్ అయింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతూ ఉంది. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇక్కడ మనకి షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది, అంటే మార్కెట్ ఇంకా కిందకు వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క ఇంటర్ప్రిటేషను. ఇక ఈరోజు వచ్చేసరికి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా హెవీగా షార్ట్ చేశారు. స్టాక్ ఫీచర్స్ అయితే సిగ్నిఫికెంట్గా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొపరైటరీ బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 9,040 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 12,122 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ వోలటాలిటీ అనమాట. ఎందుకంటే నంబర్ పెరిగింది ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్, బట్ అట్ ద సేమ్ టైం డిఐఎస్ నుంచి కూడా బయింగ్ నంబర్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తుంది. ఎనీహా ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ ఉన్నారు, డిఐఎస్ బై చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి నిన్న ఒక్కరోజే 65% పైన రైజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనకి 15 పైన క్రాస్ అయిందంటే మార్కెట్లో కొద్దిగా ఇన్స్టెబిలిటీ అండ్ అన్సర్టనిటీ ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ క్లియర్గా చెప్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి కూడా పైకి బౌన్స్ అవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 234 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా ప్రీవియస్గా ఉన్న స్వింగ్ లోకి వచ్చి సపోర్ట్ అయితే తీసుకుంది. ఓ రకంగా కొంత స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా చెప్పుకున్నాం, ఈ యొక్క సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి 22,000 లెవెల్ అనేది. అయితే మార్కెట్ ప్యానిక్లో ఏం చేసిందంటే 22,000 లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది, 21,750 దాకా వచ్చింది. అఫ్కోర్స్ మంత్లీలో మనకైతే లెఫ్ట్ సైడ్ మంచి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి స్మార్ట్ పీపుల్ ఎంటర్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఓపెనింగ్ నుంచి కూడా పైకి అనేది వెళ్ళింది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి 22,161 దగ్గర అయితే ప్రస్తుతం క్లోజ్ అయింది. ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి 22,378, దాని తర్వాత 22,700 అనేది ఇమీడియట్గా మనకుండే రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఓకే, అన్లెస్ అంటిల్ ఏంటంటే 22,500 పైన స్టేబుల్ అయిందనుకోండి మార్కెట్, కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. 22,500 దగ్గర స్టేబుల్ అయిందంటే నెక్స్ట్ మనకి 23,000 టువార్డ్స్గా ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ దీంట్లో 50% అనేది తీసుకొని ఒకవేళ డిప్ అయితే కూడా మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ రైజ్ అయింది. దాని తర్వాత 61.8 లెవెల్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ప్రస్తుతానికి 49,362 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఎనీహౌ నిన్నటి రోజున 49,860 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇమీడియట్గా మనకి 50,000 లెవెల్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ 50,000 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఈజీగా 51,000 లెవెల్కి వెళ్ళడానికి అయితే చాలా పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీలో మనం ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్లో కూడా లాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూడండి 325 పాయింట్లు పాజిటివ్గా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ వోలటాలిటీ అనమాట. విక్స్ రైజ్ అవుతుందంటే మేజర్ స్వింగ్స్ వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 326 పాయింట్లు ప్రస్తుతం అయితే పాజిటివ్గా ఉంది. పర్సంటేజ్లో 1.46% అనేది కనిపిస్తుంది. చూడండి, ప్యానిక్లో సెల్లింగ్ చేశారు చాలామంది. ప్రీవియస్గా సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి బౌన్స్ అయింది. అగైన్ హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయింది. అది కూడా 10 పాయింట్లు 20 పాయింట్లు కదా, ఏకంగా 300 పాయింట్లు పైన పాజిటివ్గా గ్యాప్ అప్ అయితే అయింది. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి 22,650 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 22,250 దగ్గర అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. దగ్గర 400 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం ఏంటంటే గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, M&M, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, లెమన్ ట్రీ హోటల్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో మూమెంటం ఉండే అవకాశం అయితే సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో న్యూట్రల్ సజెస్ట్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా బుల్లిష్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో సెల్ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తూ ఉంది.
ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనకైతే గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే నిన్నటి రోజున షార్ట్ చేశారో వాళ్ళు షార్ట్ రికవరీ కూడా చేయడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర సెల్ ఆఫ్ అయితే జరిగే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మన మార్కెట్లో బై అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఓవరాల్గా అనిపిస్తుంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.